వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్ అందరూ దాదాపుగా పక్కకి వెళ్ళిపోయాక ఎక్కువ వినిపిస్తున్న మాట, ఎక్కువగా మాట్లాడుతున్న వాళ్ళు ఇద్దరిద్దరే కనిపిస్తున్నారు. ఒకరు పేర్ని నాని, అంబటి రాంబాబు. అయితే ఇప్పుడు పేర్ని నానిని కూడా టార్గెట్ చేశారా అనేది ఒకటి. నిజంగా రేషన్ బియ్యానికి సంబంధించి లేదంటే పేర్ని నాని గారికి గోదావరికి సంబంధించి ఆయన భార్య పేరు మీద ఉన్న గోదావరికి అదేనా దానికి సంబంధించి నిజంగా రేషన్ బియ్యం అక్కడ నిల్వ చేశారా? రేషన్ బియ్యాన్ని మాయం చేశారా అక్కడి నుంచి? ఆయన 2 వెర్షన్స్ ఇందులో. ఒకటేంటి అంటే బియ్యం మాయమయ్యాయి, దానికి సంబంధించి ఫైన్ కట్టాము అనేది. లేదు బియ్యాన్ని మాయం చేసి లంచాలు ఇచ్చి మేనేజ్ చేశారు అనేది. చివరికి ఆమెకు పేర్ని జయసూద్ గారికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఏం జరగబోతోంది? ఈ వివాదం గట్టిగా బిగిసిపోతుందా? పేరు నాని టార్గెట్టా లేదంటే మొత్తం ఇక భవిష్యత్తులో ఈ గోదావరిలో ఉన్న వాళ్ళు ఇలాంటి నాయకులందరూ కూడా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి లేదంటే భయపెడుతున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి అసలు పేర్ని నాని వ్యవహారంలో? అంటే ముందు దీని గురించి ఆయన ముందు మాట్లాడారు. ఆ చిప్పు వ్యవహారం సంబంధించి అడిగినప్పుడు గట్టిగానే అడిగారు. కొన్ని ఛానల్స్ బాగా ట్రోల్స్ చేసినాయి కూడా. ఆయన నీళ్లు నవ్వులారు అది ఇదని. తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి ఈ గోదావరి మీద తనిఖీలు జరగడం, రైట్స్ జరగడం ఇవన్నీ. ఇప్పుడు చూస్తే బియ్యం మాయమైంది, లేదంటే ఆయన 1,72,00,000 ఎంతో ఫైన్ కట్టారు. ఇదంతా ఏం జరుగుతుంది? మామూలుగా మీడియాలో పనిచేసిన సీనియర్లకి ఒక అవగాహన ఉంటుంది, సివిల్ సప్లైస్ అధికారులకు ఒక అవగాహన ఉంటుంది, ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుంది. మామూలు వాళ్ళకి ఈ వ్యవహారాల గురించి అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను తొలినాళ్లలో జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడైతే ఈ బియ్యం ఎట్లా తేడా వచ్చేసిందంట, అట్లా తేడా వచ్చేసిందంట అని నాకు ఎవరైనా చెప్తే నేను వార్త రాస్తాను. రాసినప్పుడు అప్పుడు ఏదో ఒక 25 బస్తాలు ఏదో తేడా వచ్చిందని రాసినప్పుడు ఆఫీస్కి తీసుకెళ్ళి రాసిస్తే మా సబ్ ఎడిటర్ గారు కూర్చోబెట్టి అడిగారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, సాధారణంగా ఒక 1000 బస్తాలు ఉన్న చోటన 25 బస్తాలు ఈ ఎక్కిచ్చేటప్పుడు దించేటప్పుడు పడిపోవడము లేకపోతే ఇవి ఉంటాయి. ఓవరాల్గా అది వాళ్ళు కంప్లైంట్ పెట్టారా సివిల్ సప్లైస్ వాళ్ళు? మామూలుగా అయితే దానికి పెనాల్టీ వేస్తారయ్యా. ఎందుకంటే ఇప్పుడు మనకి నీకు తెలుసు, అప్పుడే నాకు విన్న పదం తాలు అనే దాని గురించి. అంటే రైతు తీసుకెళ్ళి మన దీంట్లో అమ్ముతానికి వెళ్ళినప్పుడు కూడా ఒక 5 కిలోలో 1 కిలోనో 2 కిలోలో తాలు అనేస్తారు. అంటే దానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ లాస్ కింద ఒక కొంత వేసుకుంటారు, బియ్యం లెక్క వేసుకుంటారు అనమాట. అయితే దాంట్లో తినేసేది ఉంటుంది. బట్ ఇలాంటిది అంటే మనకి జర్నలిజం ఫీల్డ్లో ఆ మధ్యన అంత డెప్త్ ఉండేది విషయం. అంటే ఊరికినే వేగ్గా దొరికింది. ఈనాడంటే సాధారణంగా ఇవాళంటే సరే మరి తెలుగుదేశానికి ఉందనుకో, ఆ రోజున వార్త జెన్యూన్గా ఉండి తీరాలి, లేకపోతే అడ్డదిడ్డంగా రాయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. చాలా డెప్త్గా ప్రతి అంశానికి చెక్ చేసుకునేవాళ్ళు. అప్పుడు నేను తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళతో కూర్చుని మాట్లాడాక నాకు ఒక అవగాహన వచ్చింది. వాళ్ళు సాధారణంగా రేషన్ డీలర్లకు కూడా ఇంతని చెప్పి ఇట్లాంటి వెసులుబాటు కల్పిస్తారు. ఏది ఒక 10 బస్తాలది అయితే కనుక ఒక 1/2 కిలోనో ఇదే ఒక 1/2 బస్తానో ఏమైనా తేడా వచ్చిందంటే వెసులుబాటు కల్పిస్తారు. అది వాళ్ళని ఇబ్బంది పెట్టరు. అంతకంటే ఎక్కువ తేడా వచ్చినప్పుడు వాళ్ళకి పెనాల్టీ వేస్తారు కానీ వాళ్ళని అరెస్టులు చేయరు. ఇది సహజం. అంటే ఇక్కడ ఏకంగా 187 టన్నులు తేడా వచ్చింది. అదే ఇప్పుడు ఎన్ని బస్తాలో చెప్పారు, అది ఎంత టోటల్గా 187 టన్నులు. ఇప్పుడు ఒక గోడౌన్ మొత్తం మీద 185 టన్నులు అంటే అసలు కౌంట్ కాదు. ఇంకొకటి అంటే మొత్తం 3,708 బ్యాగులు. అందులో చెక్ చేస్తే అంటే వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక్కొక్కసారి తూకం తేడా. అదే కదా అనేది. ఇక్కడ మాత్రం మొత్తం 180 అంటే అంత తేడా వస్తుంది. ఆ లెక్కనే కడతారు అక్కడ బేసిక్గా. అంటే వే బ్రిడ్జిల దగ్గర తూకంలో కాటాలో తేడా ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో జారీ రావటం అని ఇట్లాంటి. అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇందులో తేడా జరగలేదు అక్కడది అనేది నేను చెప్పను, సర్టిఫై చేయను. మేబీ ఎవరికైనా తెలిసినోడు అడిగితే ఇచ్చుకుని ఉండొచ్చును. కానీ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే కొనుక్కునేవాడు ఎవడని అక్కడి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జరుగుతున్న పాయింట్ ఏంటి, వీళ్ళు అసలు పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అట్లాగే అమ్మేసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పడం కోసం. అట్టయితే ఈ గోడంలో నుంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వడం? ఈ గోడంలో తీసుకెళ్ళరు కదా. అక్కడ రేషన్ షాప్ ఓడి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేదా ఆ ఎండియు వెహికల్ వాళ్ళే అమ్ముతున్నారు కదా, జనమే అమ్ముతున్నారు కదా.
అదే తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు కదా. అవును. ఇక్కడ లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టని 185 టన్నుల 185 టన్నులు మిస్ అయినాయి అనుకుందాం. శుభ్రంగా నగరంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలకు చెబితే ఇంటి దగ్గర ఈ అమ్మే బియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు జనాలు అమ్మేస్తున్నారు కదా, అది కొనుక్కొచ్చి 185 టన్నులు తీసుకెళ్ళాడు పడేయలేరా 3000 బ్యాగులు కావాలంటే దానికి ఎందుకు పెనాల్టీ? ఇక్కడ ఇది ఎంత ఉందని ఇప్పుడు రేషన్ అయితే మీరు చెప్పినట్టు 75 కిలోలు 75 కిలోలు యాజ్ పర్ నామ్స్ అయితే ఎంత ఉంటుంది? 75 రూపాయలు అంతేగా ప్రభుత్వ లెక్క అయితే కనుక. సరే వీళ్ళు కొంటే 10 రూపాయలు 750 రూపాయలు 10 రూపాయలకు కొంటే 750 రూపాయలు ఈ బస్తాలు కొనేసి అక్కడ పడేయచ్చు కదా. ప్రాక్టికల్గా ఒకటి ఖచ్చితంగా సిబ్బంది అమ్ముకుని ఉంటారు, మేబీ అమ్ముకుని ఉండరని నేను చెప్పను. దాంట్లో నిజంగా నానిని ఇరికించాలనుకున్నప్పుడు నాని పాత్ర అంతా ఇది. చట్టపరంగా అయితే కనుక నోటీస్ ఇవ్వచ్చు, విచారణ చేయొచ్చు, నో డౌట్. ఇందులో సివిల్ సప్లైస్ నామ్స్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం లేదు. ఏది గోడౌన్స్ ఇష్యూలు ఇంతవరకు కేసులు రాస్తారు. దేనికి రాస్తారు? అక్రమంగా ఎత్తుకుపోతుంటే. ఇప్పుడు మీరు మొన్న ఇది ఉందండి కాకినాడ, ఇది ఉంది షిప్ ఉంది, జైల్లో ఎవరినన్నా పెట్టారా ఎక్కడన్నా? మీరు అబ్జర్వ్ చేయండి, ఏ కేసులోనన్నా ఎవరినన్నా జైల్లో పెట్టారా? లేదు. చట్టం చేయాలి భవిష్యత్తులో, అమ్మితే క్రైమ్ అని చెప్పేసి జైల్లో పెడతామని. అట్లాగ ఉండదు, పెనాల్టీలు ఉంటాయి. 1కి 3 2 అనేది 1కి 2 లెక్క. మామూలుగా అయితే కనుక ఎంత పోయిందో అంతకు పెనాల్టీ వసూలు చేస్తారు, 1.5% వరకు వసూలు చేస్తారు. ఇక్కడ 2% వసూలు చేశారు, ఇప్పుడు 3% వసూలు చేశారు 1కి. మొత్తం కలిపి అక్కడ 50 లక్షలు 60 లక్షలు అటది. ఇప్పుడు దానికి 1,75,00,000 అంత కట్టించారు ఇప్పటికి. ఇంకా కట్టడానికి కూడా అతను రెడీగానే ఉన్నాడు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పేరు తనది, గోడౌన్ అతను సొంతది. అంటే పేరుని నాని గోడౌన్ కాబట్టి ఎంత ఇష్యూ జరిగింది. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నడిపించేది సివిల్ సప్లైస్ వాళ్ళే. అవును, సివిల్ సప్లైస్ వాళ్ళే నడిపిస్తారు అది. ప్రభుత్వ గోడౌన్లో కాకపోతే సిబ్బంది ఇతను పెట్టుకున్న మనుషులు అంటారు. అవును, మామూలుగా ఇక్కడ గోడౌన్లో మిస్ అయితే సాధారణంగా సిబ్బంది మీద యాక్షన్ తీసుకుంటారు. అవును, గోడౌన్ యజమాని కాబట్టి ఇతని మీద గుడ్ బానే ఉంది. ఇప్పుడు మరి ఆ లెక్కనైతే గనక ప్రభుత్వపు గోడౌన్లో మొన్న చూశారు, ఏది పోర్టుకు సంబంధించి కదా, పోర్టు చైర్మన్ అరెస్ట్ చేశారా? పోర్టు చైర్మన్ మీద కేసు పెట్టారా? కాదు కదా, ఆ సదరు సంస్థ మీద కేసు పెట్టారు, అంతే కదా. ఇక్కడైనా ఎట్లుండాలా అంతవరకు. అయితే ఇందులో మేబీ బాగా సఫర్ అవుతున్నది ఏంటి అంటే, సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు లేదా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పెళ్ళాం పేరునో పిల్లల పేరునో వ్యాపారాలు పెడతాడు. అంతే. అవును, ఆ గోడౌన్ వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ ఎట్లయితే మద్యం దగ్గర నుంచి ఇసుక నుంచి అధికార పక్షం వాళ్ళు చేసుకున్నారు, ఆ రోజున కూడా ఆ కాంట్రాక్ట్ ఆయనే తీసుకున్నట్టున్నాడు. ఏది ఆ గోడౌను. అతనికి కేజీ ఒక బస్తాకి 5 రూపాయలు డబ్బులు వస్తాట అద్దె, నెలకి ఒక బస్తాకి 5 రూపాయలు. కాబట్టి ఒక ఇన్కమ్ సోర్స్ అతను దానికి. అక్కడ ఒక 10,000 బస్తాలు పెట్టంటే 10,000 5 రూపాయలు కదా, 5 బదులు 50,000 కదా నెలకి డబ్బులు వచ్చేసినట్టే కదా అతనికి. కొంత ఒక ఇన్కమ్ సోర్స్. సాధారణంగా ఈ కాపుల్లో చాలామంది చేసే పని ఏంటంటే ఇలాంటిది, అంటే కాపులు కానీ వైశ్యాస్ కానీ మీరు ఇలాంటి వర్గాలు చేసేది అంటే, ఇక్కడ రెడ్డి కమ్మ సామాజిక వర్గాల వాళ్ళేమో ఓ పెద్దది కాంట్రాక్ట్, ఓ పెద్దది వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ కాపులు వైశ్యాసు బీసీలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ముందు ఒక ఇన్వెస్ట్ చేసి దానికి నెలవారీ అద్దె వసూలు చేసుకోవడము, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ. అంటే ఎంతో కొంత మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, నెలవారీ ఆదాయం కింద ఉంటుంది అన్నటువంటి. అట్లాగేదో వాళ్ళ భార్య పేరు మీద ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఒకవేళ పేరు నాని మీద కేసు పెడితే కూడా నేను తప్పుపట్టు, ఎందుకంటే ఆ గోడౌన్కి సంబంధించి నిర్వహించేది అతను వాళ్ళ అబ్బాయో కాబట్టి. కానీ ఆ లేడీని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. సరే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి చట్ట ప్రకారం అయితే అది కరెక్ట్, నో డౌట్. కాకపోతే అందరికి ఒకటే చట్టం వర్తించాలి కదా. సివిల్ సప్లైస్ నామ్స్లో నేననేది సివిల్ సప్లైస్ నామ్స్లో ఏముంది బేసిక్గా? సివిల్ సప్లైస్ నామ్స్లో క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు అంటారా? పెట్టండి.
సివిల్ సప్లైస్ నామ్సులు లేనిది మొట్టమొదటిసారి ఈ మీద పెడితే రేపటి నుంచి రేషన్ పట్టుకున్న చోటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలా. అవును, ఏకంగా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వేధింపు మేబీ అతని పేరేంటి రవీంద్ర ఉన్నాడు కదా, రవీంద్ర మీద అప్పుడు ఏదో అతనేం మర్డర్ చేయలే, అతని దగ్గర పనిచేసేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏదో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అతన్ని తో పాటు ఇతను కూడా పెట్టించారు. అప్పుడు రవీంద్ర మీద కూడా కేసు పెట్టించారు. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు కంప్లైంట్లో రవీంద్ర పేరు కూడా మెన్షన్ చేశారు. అతను వైసీపీ అతను కాబట్టి అట్లాగా వేధించారు కాబట్టి దానికి రివర్స్ అయ్యి ఉండొచ్చు ఇది. అయితే నేనేమంటానంటే రివర్స్ చేసుకోండి, రవీంద్ర వర్సెస్ నాని చేసుకోండి, తప్పులేదు. అది మీ ఇద్దరు ఆయన చేశారు కాబట్టి ఈయన కూడా కావాలంటే కేసు పెట్టుకోవచ్చు. కానీ లేడీస్ జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనమాట. కానీ ఒకటి సార్, ప్రతి కేసులో అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు ఈ కేసులో కూడా వీళ్ళ వెర్షన్ ఏంటి, వీళ్ళు రాసుకొచ్చింది ఈ 1,72,00,000కి సంబంధించి కేసును మాఫీ చేసుకోవడానికి ఈయన కాసులు ఇచ్చుకుంటున్నారు అనేది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడికి అర్థం కాంది, ఇప్పుడు నాలాంటి వాడికి అర్థం కాంది ఏంటంటే గొడవ నీంది ఒక రకంగా రెంట్కి ఇచ్చుకున్నాడు ప్రభుత్వానికి, వాళ్ళు వచ్చి సరుకు పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఆర్గనైజ్ చేశారు, దాన్ని మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు అందులో ఒక 170-180 టన్నులు ఎంత మిస్ అయింది, దానికోసం వీళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడేమో కేసు మాఫీ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారని ఒకసారి, లేదంటే ఆ మిస్ అయిన బియ్యానికి డబ్బులు కడుతున్నారని ఒక వెర్షన్. అంటే ఇక్కడ బేసిక్గా వీళ్ళు అనేది ఏంటంటే మొన్న నేను వీళ్ళ పేపర్లో చదివిన దాని ప్రకారం ఆ గోడౌను ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నిర్వహించుకుంటారట. అది సివిల్ సప్లైస్ నిర్వహించదు, స్టాఫ్ కూడా వీళ్ళ వాళ్ళే ఉంటారు కాబట్టి జరిగిందని. ఆ రూట్లో కరెక్ట్, ఆ రూట్లో అయితే కనుక వీళ్ళదే బాధ్యత అవుతుంది. అలా కాకుండా సివిల్ సప్లైస్ వాళ్ళని వీళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం నిర్వహించి ఇక వాస్తవంగా అయితే నన్ను అడిగితే ఆ పనే చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి అప్పుడు స్టాఫ్ జీతాలు, ఇప్పుడు ఒక మనిషిని పెట్టుకుంటే మనం జీతం లెక్కేస్తాం 25,000-30,000 అన్నటువంటిది. కానీ ప్రభుత్వం వాళ్ళ జీవితకాలం ఇవ్వాలి, పెన్షన్ ఇవన్నీ, పిఎఫ్ ఇవన్నీ. కాబట్టి ఒక ప్రభుత్వం 30,000 జీతం ఇచ్చిందంటే 70,000 పడుతుంది వాళ్ళకి లైఫ్ లాంగ్ లెక్కేసి. కార్పొరేట్ స్టైల్ సార్ అంతే, అవుట్ సోర్సింగ్. చూడండి, ఒక ఎయిర్టెల్ టవర్ వేస్తున్నారు, లేదంటే ఒక ఏటీఎంకి చిన్న గదద్ది తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లీజుకి తీసుకొని దాని మెయింటెనెన్స్ ఖర్చు, లేదంటే అక్కడ ఒక మనిషిని పెట్టే ఖర్చు ఆ ఓనర్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంతే, అవుట్ సోర్సింగ్. ఇంకోటి సేమ్, ఇది కూడా సేమ్ అలాగే. అంతే 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 అదే ఆ కోణంలో నుంచి నడిచింది అది. ఫైనల్ గా రాజకీయంగా కావాలని టార్గెట్ అవుతున్నారా పేరున? సహజంగా ఇతననే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడున్నా ఏది దొరుకుతారని ఎతుకుతుంటారు. పేరున అనేది వాస్తవంగా ఇంతవరకు ఏది దొరకలా. ఇప్పుడు లడ్డూలాగా ఒకటి దొరికింది. కాకపోతే ఇందులో చట్ట ప్రకారం చేయడానికి ఏం లేదు కాబట్టి పెనాల్టీలు వేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళని బెదరేసి సివిల్ సప్లైస్ రెవెన్యూ వాళ్ళని మీరు వెళ్ళి నిన్న గోడౌన్ బాలగొట్టారట, మళ్ళీ తాళపులు బాలగొట్టి చూశారట, మళ్ళీ మేము వెరిఫై చేస్తామని. మళ్ళీ మొన్న 70 లక్షలు అన్నారట పెనాల్టీ. వాస్తవంగా అది 35 లక్షల సరికి 70 లక్షల పెనాల్టీతో సహా అన్నారట. డబ్బులు కట్టారు వీళ్ళు, 70 కాదు మళ్ళీ ఇంకా ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ కట్టించారట. మళ్ళీ ఇప్పుడు ఇంకా కట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, ఆవిడని అరెస్ట్ కానివ్వకుండా చూడడం కోసం. కాకపోతే ఈలోపు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళేలోపు ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటిది ఇలా ప్రయత్నం. అది రైట్. చూద్దాం, మొత్తానికి పేరు నాని టార్గెట్ అయిపోయారు ఇప్పుడు ఒక రకంగా, ఒక కోణంలో చూస్తే. అదే నేపథ్యంలో నిజంగా అక్కడ ఏం జరిగింది, సివిల్ సప్లై కేసుకు సంబంధించి కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చి ఎంతవరకునే, లేదంటే దీన్ని అడ్డుపెట్టుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది.